రాయన్ మూవీ రివ్యూ ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఎలా ఉందిరా అంటే మీకు నమ్మడానికి కష్టంగా ఉన్నా నాకు అస్సలు ఎక్కలా. సాంబార్ చప్పగా ఉంది. గ్లాస్ మార్చండి, సాంబార్ దగ్గర మంచినీళ్ళు ముంచి తినేస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు బాబెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయాలి. మీరు చేస్తూనే ఉన్నారు. 180 దగ్గరకు వచ్చేసాము. 200 దగ్గరకు వచ్చేస్తాను. 200 ఇస్ వెరీ క్లోజ్. అలాగే డెడ్ పూల్ చూడాలా అంటే నేను ఎలాగో చూస్తున్నాను. రివ్యూ కావాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే రాయండి. అది ఇవ్వాలా వద్దా అనే డైలమాలో ఉన్నాను. మూవీ అయితే చూస్తాను. ఇంకా మొదలు పెడదామండి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ధనుష్ 50 ఫిలిం అన్నారు. మొన్నే సేతుపతి గారు 50 సినిమా చూసాం. అది బాగుందంటే ఇది బాగానే ఉంటుంది. ఓకే 1+1 2 అనుకొని వెళ్ళా. పర్లేదు అంటే ఫస్ట్ హాఫ్ జరుగుతున్నంత వరకు వెళ్తుంది, బాగా వెళ్తుంది. అరే మంచి స్కోప్ ఉంది అర్రే అనుకున్నా. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిందండి. సెకండ్ హాఫ్లో కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ హాఫ్ అనుకోండి. ఇంకా అక్కడ నుంచి ఇంకా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా సర్లే ఫర్గివ్, ఓకే పర్లేదు, అది బాగాలేకపోయినా ముందు బాగుందిలే, అలా ఏందిరా ఇది అనేదాకా వెళ్ళిపోయిందండి సినిమా. సో బేసిక్గా ఇట్స్ ఎ టెంప్లెట్ ఫిలిం. నాకు టెంప్లెట్ ఫిల్మ్స్ అంటే నచ్చవు. సో ఏం జరిగిద్దో తెలుసు, ఇది ఆల్రెడీ ముందే చూసాము. ఇది అసురైన టెంప్లెట్ అండి, అంతే. హీరో ఉంటాడు, కోపం వస్తే నరుకుతాడు, అంతే సినిమా. హీరో నరకడం మొదలు పెడితే అయిపోయింది సినిమా. దాన్ని కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి ట్రై చేస్తారు అంతే. కొన్ని చిన్న ఎలిమెంట్స్ పెడతారు. ఆ పెట్టినవి పండితే ఇప్పుడు బేసిక్గా ఎవడైనా ఏదైనా చెయ్యాలనుకోండి, వాడికి ఒక మోటివ్ ఉంటుంది. ఆ మోటివ్ నీకు నమ్మేలాగా ఉండాలి, అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతావు. ఇప్పుడు కిల్ సినిమా ఉంటుంది. ఆ కిల్ సినిమా మీరు చూడండి. ఆ కిల్ సినిమాలో నేను చెప్పా, అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిద్దో ఓటీటీలో వచ్చింది, చూడకపోతే చూడండి. నాకైతే బాగా నచ్చింది సినిమా. సో ఆ ఇంటర్వెల్ ఏదైతే బిట్ ఉంటుందో ఆ బిట్ చూశాక వాడు నరుకుతుంటే ఎస్ కమాన్ నరుకు ఆ ఫీల్ నీకు రావాలి. ఎట్ ద సేమ్ టైం ఒక క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంది అంటే మీరు కన్విన్స్ అవ్వాలి. నాకు ఇక్కడ ఏది కన్విన్స్ అవ్వట్లేదండి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే. సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య తీసుకున్న డెసిషన్స్ కానీ, హీరో వాళ్ళ బ్రదర్స్ తీసుకున్న డెసిషన్స్ కానీ, వై అది మీకు కన్విన్సింగ్గా ఉంటే మీరు కనెక్ట్ అవుతారు. నాకైతే అసలు ఏదో పెట్టాలని పెట్టారు కదా మీరు అన్నట్టు ఉంటుంది. ట్విస్ట్ కూడా ఉంటుందండి సినిమాలో. ఆ ట్విస్ట్ కూడా బేసిక్గా ట్విస్ట్ అనేది సర్ప్రైజ్ చేయాలి ఇన్ ఎ గుడ్ వే. అంటే ఏదైనా పెట్టొచ్చండి. ఇప్పుడు సినిమా అంతా చూపించి ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు లాస్ట్కి లంచం తీసుకున్నారని చూపిస్తే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అంటే అది ట్విస్టే కదా, బట్ చెత్తగా లేదు. అలానే ఒక ట్విస్ట్ జరిగింది అంటే కొంచెం ఉండాలి, కొంచెం సెన్స్ అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏదో పెట్టేసి దాని తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్, ఈ ట్విస్ట్ ఎందుకు వచ్చిందంటే ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ముందే చెప్పలేదు అంటే అది చెప్తే ట్విస్ట్ ఉండదు కదా. సో ఆ పార్ట్ అంతా తీసుకొచ్చి ఒక ఇన్సిడెంట్ చూపించి మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు లంచం తీసుకున్నట్టు చూపిస్తారు. ఇలా ఎందుకు చేశారు అంటే మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్లో జరిగింది ఇది అని. ఆ స్క్రీన్ ప్లే కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఆ పార్ట్ నుంచి అండి ఇంకా ఎందుకు చేస్తున్నాడు అది ఇది అని. ఎట్ ద సేమ్ టైం ముందు సినిమాలో కూడా ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు బేసిక్గా మనం ఆఫీస్ వర్క్ అది సాఫ్ట్వేర్ ఇదంతా ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. చేస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక ఇది ఉంటుంది. ఈ సినిమాలో కూడా రైటింగ్లో కూడా ఉంటాయండి చాలా చోట్ల ఈ లూప్ హోల్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక సీన్ ఉంది, ఈ సీన్ తర్వాత ఇంకో సీన్ ఉంది, ఈ రెండు దీని తర్వాత ఎందుకు జరిగినాయి ఇలా కూడా రాయొచ్చు కదా, అలా కూడా జరగవచ్చు కదా. ఇప్పుడు A to Bకి 100 దారుల్లో వెళ్ళొచ్చు. ఆ దారి మీదే కదా కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ అంతా చేయాల్సింది ఇల్లు. ఇదంతా వదిలేసి సింపుల్గా వాడేదో మాట్లాడుతుంటే వీడు తలుపు చాటు నిన్నాడు, కిటికీ లోపల నుంచి చూశాడు. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ అండి. ఇదంతా రికార్డ్ అయింది, CCTV ఫుటేజ్, నా జోబులో ఫోన్ ఉంది, మన కాన్వర్జేషన్ రికార్డ్ అయింది అని నెట్లో పబ్లిష్ చేస్తాను, నేను ట్వీట్ చేస్తాను, ట్రెండ్ అయిపోతుంది. మన భారతీయ సినిమాలో కూడా అంతే. ఇలాంటి చిన్న రాస్తున్నారు అనుకోండి, ఇంక చిరాకు పుడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కోడ్ రాయి ఏదైనా డాష్బోర్డ్ ఏదైనా తయారు చేయి అది అన్నారు అనుకోండి, మీరు పేపర్ ముక్క మీద రాసి ఇదిగో ఇదే నీ డాష్బోర్డ్ పెట్టుకో అంటే అది కూడా మీరు చెప్పేది మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కానీ అది కాదు కదా. యూ హ్యావ్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. యూ హ్యావ్ టు ఎలా చెప్పాలి మీకు అర్థమవుతుంది కదా. తెలివిగా బుర్ర పెట్టి చేస్తే అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు మన వచ్చిన మహారాజా సినిమాలో కానీ ఆ స్క్రీన్ ప్లే విషయం కానీ ఎంతమంది అప్రిషియేట్ చేయట్లేదు. ఇక్కడ చాలా సింపుల్ పాయింట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఎక్కడో జరిగింది, ఇంకో సీన్ ఎక్కడ జరిగింది, ఏదో జరిగి కలిపేద్దాం ఇంకా ఎడిటింగ్లో అన్నట్టు కలిపేసినట్టు ఉంటుంది. ఒక ఫ్లో ఉండదు, చాలా ఆపి కదిలి ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పాలండి, ఈ రేప్ సీన్లు ఆడవాళ్ళని వాడుకోవడం, పిల్లల్ని వాడుకోవడం మరీ ఎక్కువైపోతుంది. ఎలా అంటే సరే మీరు ఒక కాజ్ కోసం వాడుతున్నారు. ఇప్పుడు చిత్తా సినిమాలో ప్రాపర్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఇస్తారు, ఎప్పుడు ఇవ్వని కొత్త మెసేజ్ ఇస్తారు. ఆ సినిమా ఏదో ఒక కాజ్ కోసం తీసిన సినిమా టైప్లో ఉంటుంది. మహారాజాలో కూడా ఆ ట్రోప్ ఉంటుంది, కాదనట్లేదు. కానీ సరే మిగతాది అంత బాగుండడం వల్ల దాన్ని మనం ఫర్గివ్ చేస్తాం. కానీ ఈ మధ్య ఏమైపోతుందంటే నాకు కూడా సినిమాలో ఏదైనా జరుగుతుంది, ఒక చిన్న పాప ఉంది లేదా ఒక అమ్మాయి ఉంది, ఏదున్నా సరే
అది ఒక రేప్ యాంగిల్ తీసుకురావడం లేదా అబ్యూస్ యాంగిల్ తీసుకురావడం, ఇంకా హీరో వచ్చి చొక్కాలు చంపేసుకొని నేను మగోడిని అని చెప్పడం. ఎందుకంటే ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ సీన్లు పెట్టడం కాదు, అవేర్నెస్ ఉండాలి, అది క్రియేట్ చేయాలి, అది ఉండాలి మోటివ్. అది ఉండదు. దాన్ని చాటున నీ మొగోడిని నేను తురుముని అని చెప్పి హీరో రావాలి, హీరో వెళ్ళి కొట్టాలి, హీరో మగతనం ఏంటో తెలియాలి, హీరో వెళ్ళి నరకడానికి ఇది మోటివేషన్ అయి ఉండాలి. సో అది కేవలం ఒక టూల్ లాగా ఏదో ప్యాకేజ్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా వాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది. అక్కడ స్కోప్ లేదు. సరదాగా తీసుకొచ్చి ఆ ప్యాకేజ్లో +1 వేసేయండి, ఇక్కడ అమ్మాయి ఉందా రేప్ చేసేయండి, ఆ టైప్లో పెడితే ఏంటది? నాకైతే ఈ సినిమాకైతే అదే అనిపించిందండి. ఏదో కన్వీనియంట్గా వాడేస్తారు ఆ ఎమోషన్ కోసం, నరకాలి దానికోసం తప్ప ఏమో ఇట్ ఈస్ నాట్ ఆర్గానిక్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. ఈ మూవీలో ఓన్లీ గుడ్ పార్ట్ ఏంటంటే యాక్టింగ్ అండి. ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో చాలా బాగా చేశారు. మన హీరో గారు ఆబ్వియస్లీ తెలిసిన ధనుష్ గారు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మెయిన్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ అయితే చేశారు, తను చాలా బాగా చేశారు. అదే కాకుండా సందీప్ కిషన్ గారు అండి, మంచి రోల్ పడితే ఐ కెన్ డూ ఇట్ అన్నట్టు ప్రూవ్ చేశారు. అసలు ఇలాంటి రోల్స్లో బాగా షైన్ అవుతున్నారు ప్రస్థానం కానీ ఇక్కడ కానీ. మేబీ ఇంకా అదే అతని ఇదేమో, అలాంటి రోల్స్ అసలు చంపేస్తారు. అసలు మనకి హేట్ వస్తుంది అతని మీద, అలాంటి క్యారెక్టర్స్ అనమాట. అదర్ దాన్ దట్ ఇంకా మ్యూజిక్ అండి. నేను అసలు ఈ సినిమా గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్ చూశాను, ధనుష్ ఓకే టికెట్ బుక్ చేసుకొని ఇందాకే సాయంత్రం వచ్చాను. థియేటర్లో మ్యూజిక్ వింటుంటే బాగుంది, ఎవరు కొత్త కుర్రాడా నోట్ చేసుకోండి పేరు అది ఇది అనుకున్నా. అంతా అయిపోయాక క్లైమాక్స్లో వాయిస్ వచ్చింది. యూ విల్ నో ఆ వాయిస్ వింటే రెహమాన్ గారు అని. సో ఏమో బట్ మ్యూజిక్ వాజ్ గుడ్. మూవీకి వింటున్నంతసేపు అరే మ్యూజిక్ కూడా బాగా కొట్టాడు, వీ హ్యావ్ టు నోటీస్ నేమ్ డౌన్ అనుకున్నా. ఆ లాస్ట్కి విన్నాక ఓ రెహమాన్ గారా అనుకున్నా. అది తెలిసాక ఎందుకో మ్యూజిక్ అంత గొప్పగా లేదే అనిపించింది. అంటే టు హిస్ స్టాండర్డ్ చెప్తున్నాను అనమాట. బట్ అదర్వైజ్ ఆ మ్యూజిక్ కొంచెం పర్లేదు బాగుంది, కానీ ఆయన స్టాండర్డ్ వరకు అయితే లేదు. ఇంకా సినిమా ధనుష్ గారా అంటే డైరెక్షన్ బాగుందండి, డైరెక్షన్ కొంచెం బాగుంది, కానీ ఏదో ఆ ఫ్లో లేదు, ఎగ్జిక్యూషన్లో ఎక్కడో తేడా కొట్టింది. అంటే ఎడిటింగా లేకపోతే సీన్ సరిగ్గా తీయలేదా, ప్లాన్ చేయలేదా, రాయలేదా మనకు ఏం తెలీదు. బట్ చూస్తే మాత్రం ఫ్లో ఉండదు. చూసిందే మళ్ళీ చూస్తున్నాం కదరా అనిపిస్తుంది. అదే రొట్టె టెంప్లెట్, అసురన్ టెంప్లెట్ అండి, ఆల్మోస్ట్ అసురన్ టెంప్లెటే. కొంచెం ఇటు అటు 2-3 ట్విస్టులు మార్చేసి కొంచెం మోడర్న్గా తీసేస్తే సేమ్ అంతే అనిపించింది. పోలీసులు కూడా చాలా కన్వీనియంట్ ప్లాట్ పాయింట్స్ అనే వాడారు, కానీ ఉంటుంది మంచి రోల్ ఉంటుంది, ఏదో ఉంటుంది వస్తారు అనుకుంటాం, కానీ జస్ట్ ప్లాట్ పాయింట్స్లా మాత్రమే వాడారు. సో మనకు అది ఎక్కలేదు. సో మీకు ఓపిక ఉంటే వెళ్ళి చూడండి, ధనుష్ అయితే వెళ్ళి చూడండి. ధనుష్ 50th ఫిల్మ్ కాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చూసుకోండి. బార్పిచ్ మీటింగ్స్ కాల్ మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.